తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. పలు గ్రామాల్లో అభివృద్ధి ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఎమ్మెల్యేకు భారీ బైక్ ర్యాలీతో పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, టీడీపీ పార్టీ నాయకులు. దగదర్తి మండలం కాట్రాయపాడు గ్రామ పంచాయతీలో 24 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే. దగదర్తి మండలం బాడుగుడిపాడు గ్రామ పంచాయతీలో 11,20,000 రూపాయలతో సిమెంట్ రోడ్లు, 40 లక్షల రూపాయలతో సచివాలయం బిల్డింగ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, టీడీపీ నాయకులు. బాడుగుడిపాడు గ్రామంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.
నరకాసురాంతం చూడగ సైన్యమౌతాం సిద్ధంగా. పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏమైందమ్మా, ఊరికొరికి ఒక జగనన్న కల్తీ బ్రాండ్. ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మన రాముడు లాంటి చంద్రన్న కావాలా, నిన్న రాక్షసుడు లాంటి జగన్. లేకపోతే రెండు పాటలు తమ్ముడు ఆధార్ కార్డులో ఎంత ఉంది? 66 60 బీసీ కదా, 55 ఏళ్ళు దాటితే కదా వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఆయన అడుగు రాలేదంటే నేను నీకు ఇష్టం పర్సనల్ నేను చెప్పింది. ఇప్పుడు ఆధార్ కార్డు కూడా మార్పించాను అమ్మా, ఆయన చూసి ఆయన స్కూల్ సర్టిఫికేట్లో 58 అప్పుడే వయసులో ఉన్నప్పుడు దగదర్తి మండలం మనుబోలుపాడు గ్రామ పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డికి భారీ పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, టీడీపీ పార్టీ నాయకులు. మనుబోలుపాడు గ్రామ పంచాయతీలో 24,50,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి.
లేకుంటే కాంట్రాక్టర్ కావచ్చు 6 పంచాయతీలకు సంబంధించి నీళ్లు కూడా ఉత్తర కాలంలో రావాల్సిందే వాటిని కూడా మొన్న రోజున నిధులు లేకపోయినప్పుడు కూడా పనులు ప్రభుత్వ నాయకుడైనటువంటి పనులు అవుతున్నారు ముందు కాలేదు పూడిక చేయండి తప్పకుండా నేను నిధులు మంజూరు చేయించానని మన పూడికి తీయబట్టి ఉత్తర కాలంలో రావడం జరిగింది. అతి తొందరలో వాటిని కూడా మరమ్మతులు పూర్తి చేసి దళిత మండలం అంతా డెల్టా ప్రాంతం నెల్లూరులో ఏదైతే హక్కుదారులు ఉన్నారో నెల్లూరు ప్రాంతంలో రైతులు ఏ విధంగా అయితే యథేచ్ఛగా పంటలు పంటలు పండించుకుంటున్నారో అదే విధంగా దగరత్తి మండలంలో 2 పంటలకు హక్కుదారులు మీరు హక్కుదారులు అయినటువంటి మీ అందరూ పంటలు పండించుకోవడానికి నిరంతరం కూడా కృషి చేస్తుందని అందరూ కూడా మాట్లాడుతూ మా సోదరులు సుధాకర్ నాకు ఇష్టమైన నాయకుడు. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి కష్టాన్ని నమ్ముకున్నాడే తప్ప కల్మషం లేని వ్యక్తి తన ఒక యజ్ఞాన్ని పెట్టాడు. 6 సంవత్సరాల నుంచి చెప్పులు లేకుండా రాముడి కోసం లక్ష్మణుడు ఏ విధంగా పాదయాత్ర చేసి అడవిలో 13 సంవత్సరాల పాటు రాముడితో సంచరించారు. ఈ తెలుగుదేశం గెలిపించడం కోసం ఈ తెలుగుదేశం జెండాను రథోపలాడించడం కోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం కొరకు యువనే గారిని లోకేష్ నాయకత్వాన్ని బలపరచడం కొరకు 6 సంవత్సరాలుగా చెప్పులు లేకుండా తిరుగుతున్న ఏకైక నాయకుడు మా సుధాకర్. అందుకని నాడు శత్రువుల చేత ఏదో ఒక రోజు మళ్ళా శత్రువు చేసినట్టు తెలిసి ఆ నాయకుల యొక్క కళ్ళను ఆనందం చేస్తాను. నన్ను మీరందరూ ఆనందించారు. తెలుగుదేశం కాలంలో తెలుగుదేశం ఎనలేని కూర్చొనించారు. అందుకని ఈ రోజు సోదరుడికి ఊరి కొడుతూ చెప్పులు తీసుకొచ్చి ఈరోజు పెరిగాము. ఇక్కడి మీకు బాధలని తీరైపోతున్నా ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా రేపు 20 గంటలు కార్యదర్శి మీకు అండగా ఉంటారు. కావాలి ఎమ్మెల్యే మీకు అండగా ఉంటారు. ఈ కాంట్రాక్టర్కి కాపుదానుకునే వ్యక్తిగా కార్యదర్శించారు ఉంటారు. మీకు నమ్మకాన్ని కలిగి మళ్ళా 2 నెలల తర్వాత మళ్ళా 25 లక్షల రూపాయలు సంవత్సరం వేసి మళ్ళా ప్రారంభించడానికి వస్తాను. మీ అందరూ కూడా నాపిస్తే నన్ను ఆదరించినందుకు నన్ను ఆహ్వానించినందుకు మీ చెరువు రేపు చెప్పండి శాంక్షన్ చేసిందని చెప్తాను. తప్పకుండా అవుతుంది. మీ కష్టాలు చేరుతాయని కూడా మీకు మాటిస్తే వచ్చిన నేనెన్నో మీకు చెప్తాను. ఈ చెరువు కట్ట రోడ్డు గురించి తప్పకుండా మనకి చేసేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు ఆయన సంబంధం ఉన్నంత కాలం మనకి ఎటువంటి లోటు రాదు. ఈ కావాలని కాపు కాల్చుకుంటూ నిరంతరం కావాలి అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తనకున్నటువంటి కుప్పు ఎలాగో కావాలని కూడా అలాగే చూసుకుంటాడని మీ అందరూ కూడా మాటిస్తూ తప్పకుండా నాయకులు కూడా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని థ్యాంక్ యూ.